నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సేగు సుబ్బారావు, నిర్మలాదేవి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శంకర నేత్రాలయ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు హాజరయ్యారు. చూపెట్టిన చొరవ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. శంకర్ నేత్రాలయ ఐ క్యాంప్ అనేది దాదాపుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా వాళ్ళు ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు. వారి హెల్త్ కేర్ స్టాఫ్కి, డాక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా రూరల్ ఏరియా ఉన్న నియోజకవర్గంలో 8 మండలాల నియోజకవర్గంలో మీరు వచ్చి క్యాంపులు పెట్టడం, అలాంటి దానికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, ₹4 సంపాదించుకున్న ప్రతి వారు కూడా ఎంతో కొంత మన ఉదయగిరి నియోజకవర్గానికి చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మన సొంత ప్రాంతానికి చేయాలనేది ఉంది, ఆ తపన ఉంది. అలాగే వారు దంపతులు ఈరోజు చూపెట్టిన చొరవ మనవడి ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. విజయమూరులో వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ముందు కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గుడికి కూడా ఈ రోజున ఆయన విరాళం ఇవ్వడం జరిగింది. గుడులు కానీ, లేకపోతే బడులకి కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇక్కడి నుంచి మనకు బయటికి వెళ్ళి సంపాదించుకున్న ఎంతోమంది దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి శంకర్ నేత్రాలయ ఈ ఐ క్యాంపు దాదాపుగా 5 రోజులు ఓపీ ఉంటుంది. రోజుకి ఒక 100 మందిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు చెప్పినట్టు దాదాపు 200 మంది వచ్చామంటున్నారు. అలా వచ్చినా కూడా ఒక 5 రోజుల్లో ఒక 500-600 మంది లేదంటే 700 మంది అయినా కూడా ఆ నెక్స్ట్ 5 డేస్లో వాళ్ళ టార్గెట్ ఒక 150 ఆపరేషన్స్ చేయాలని వాళ్ళ బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు. జనరల్గా ఆపరేషన్స్ మనం ఇక్కడ ఐ క్యాంప్ నేను చేసినప్పుడు కానీ ఐ క్యాంప్ చేస్తే నెల్లూరుకి పంపించి చేయించేవాళ్ళం. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడికే తీసుకొచ్చామని చెప్తున్నారు. దానికి పేషెంట్లు కూడా కొంత భారం తగ్గుతూ ఉంది వెళ్ళేదానికి. దయచేసి కొద్దిగా కేర్ఫుల్గా ఎవరైతే ఈ శంకర్ నేత్రాలయ డాక్టర్స్ ఉన్నారో, తర్వాత ఆర్గనైజర్స్ ఉన్నారో కొద్దిగా కేర్ఫుల్గా